సార్, ఈ షాప్లో ఏమైనా పని దొరుకుతుందా? పని ఏం లేదండి. సార్ ఏం కాదా మీకు? సార్ ఏమైనా పని దొరుకుతుందా? నాకు ఉన్న రోజులతో ఏదో మీకేం పని అయితే సార్ ఏమైనా పని దొరుకుతుందా? పని ఏం లేదు కదా. బుజ్జి లేరా అన్నస్తాను. ఏమైంది బిడ్డ, ఏమన్నా పని దొరికిందా? బాధపడకు బిడ్డ, నేను 4 ఇంట్లలో పనిచేసి బతుకుదామంటే మన మీద గౌరవంతో మనకెవరు పనిస్తలేరా? అమ్మ పెట్టదే అడక్క తిననియదే, అట్లా అయిపోయింది బిడ్డ మన బతుకు. ఏ నిమిషానికి ఏం జరుగునో అన్నట్టు మంచిగా బతికిన మనము ఈ స్థితికి వస్తామని అనుకున్నాం మా బిడ్డ. ఇరవై ఏళ్ళు సంపాదించి వారం రోజులల్లా పట్టుకపాయ. మన కర్మ కాకపోతే ఈ పరిస్థితి ఏంది బిడ్డ? అమ్మా, బాబు కావాలని చేసిండా అని మాయదారి రోగం. మనం సంపాదించినంత ఖర్చు పెట్టినా కూడా మనకు కాకుండా అమ్మ, దేవుడు ఉన్నాడే, నారు పోసినోడు నీరు పోయాడా అని మీరు జర్ర ఊపిగా పట్టుకోండే, నేను ఏదైనా పని చేసి డబ్బులు తీసుకొస్తా అమ్మ. ప్లీజ్ అమ్మా, కొంచెం ఊపిగా పట్టుకో అమ్మా. హలో, మీరు సింగిలా? లేదు అమ్మా, నేను చెల్లి. నేను అంటున్నది ఇప్పుడు మీరు ఇక్కడ సింగిలా అని. ఓ అదా, అవును, నేను ఒక్కనే వచ్చిన. ఏదైనా పని దొరుకుతుందని చూస్తున్నా 2 రోజుల నుంచి. ఏదైనా పని ఉంటే చెప్తారా? మా ఇంట్లో మా అమ్మ చెల్లి 2 రోజుల నుంచి తినలేదు. పైసా కోసం ఏ పనైనా చేస్తా. అవునా? చెప్పండి మేడం, ఏదైనా పని ఉంటే ఏ పనైనా చేస్తా. చెప్పండి మేడం, ఏ పనైనా చేస్తా. ఇవాళ కాదులే, ముందైతే అమ్మకి ఉన్ను చెల్లెకి అన్నం పెట్టు, రేపు చెప్తా పని ఏంటో. అది కాదు మేడం, ఏ పనైనా చెప్పండి చేస్తా, కానీ పని అయినాకనే పైసలు తీసుకుంటా. నీకేమైనా మెంటలా? ముందైతే వెళ్ళి అమ్మకి చెల్లెకి అన్నం పెట్టు. ఇది రేపటి పనికి అడ్వాన్స్ అనుకో. రేపు ఇక్కడికే రా, నేను నీకు పని ఇస్తా. మేడం రేపు మళ్ళీ ఇస్తారా?
రేపు మళ్ళీ డబ్బులు ఇస్తారా? చెప్పండి మేడం, మీరు ఏ పని చెప్పినా చేస్తా. సరే సరే, ముందైతే వెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టుకో, ఆకలిస్తుంటుంది అనుకుంటా. సరే మేడం. థ్యాంక్ యూ మేడం. వస్తా. నమస్కారం. నిన్న అందరూ అన్నం తిన్నారా? హ్యాపీయేనా? హ్యాపీయే మేడం, తిన్నాం మేడం. పద. మేడం, మీ దయ వల్ల నిన్న అన్నాను. మా బాబు ఎంత కష్టపడితే ఇంత సంతోషంగా ఉన్నామో నాకు నిన్న తెలుసు. ఈ రోజు మా బాపు లేని లోటు మమ్మల్ని ఇంత బలహీనం చేసింది. పెళ్లి చేయాల్సిన చెల్లె, ఆరోగ్యం బాగలేక మా అమ్మ, ఇవన్నీ ఏ లోటు తెలియకుండా మమ్మల్ని ఇచ్చిండు మా బాపు. కానీ అతనికి అనుకోని గుండెపోటు వచ్చి వారం రోజులు 30 లక్షలు ఖర్చు పెట్టినా బ్రతకలేదు మేడం. మా బ్రతుకులు బజార్లో పడ్డాయి మేడం. మాకు తెలిసి ఎవ్వరికి ఏ పాపం చేయలేదు. సరే, విధిరాతను ఎవరు మాత్రం తప్పిస్తారు? ఇదిగో ఈ డబ్బులు అయితే తీసుకెళ్ళి ముందు అమ్మకి మందులు అయితే కొని. వద్దు మేడం, ముందు ఇచ్చిన దానికి ఏదో పని చెప్తా అన్నారు. 12 ఎప్పటి చేస్తా, ముందు బాకీ తీరాలి. పర్వాలేదు, ఇది కూడా తీసుకో, తర్వాత ఇద్దులే. నేను ఇవ్వలేను మేడం, ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తాను. నేను ఎవరికి బాకీ ఉండను. ఏ పనైనా చేస్తావా? చేస్తా మేడం, నాకు కావాల్సింది డబ్బు, దానికోసం ఏ పనైనా చేస్తా. సరే పదా మరి. చెప్పండి మేడం, ఎవరు మీరు? నేను ఎవరినో నీకు తెలియదు కానీ ఈ రోజు నీకేం పని దొరకలేదా? అసలు ఏమంటున్నావు? నా గురించి నీకెందుకు కానీ నీకు ఈరోజు పని దొరకలేదా? నా పని గురించి నీకెందుకు? నువ్వేనా నాకు పని ఇచ్చేదానివా? అవును, పనిస్తే చేస్తావా? పని కోసమే చూస్తున్నా. ఏదైనా పని ఇస్తే చేస్తా మేడం. ఏ పని అయినా చేస్తావా? చేస్తా మేడం. నువ్వు రోజు చేసే పని కాదు, నేను చెప్పిన పని చేస్తావా? చెప్పండి మేడం, మీరు ఏ పని చెప్పినా చేస్తా. చూడు, నువ్వు చేసుకుంటే 1000-2000 వస్తాయి, కానీ నేను చెప్పిన పని చేస్తే నా అవదాసి నీకు వస్తాయి. ఏంటి మేడం మీరు అనేది? నిజమా? అక్షరాల నువ్వు విన్నది నిజమే. చెప్పండి మేడం, ఏ పని చేయాలి నేను? చెప్పండి, చేస్తా. నన్ను పెళ్లి చేసుకోవాలి, చేసుకుంటావా? ఓకే మేడం, చేసుకుంటా. మంచిగా ఆలోచించుకో, మాట తప్పవు కదా. తప్పదు మేడం. నాకు తెలుసు, డబ్బు గురించి ఏదైనా చేస్తాను. రేపు రెడీగా ఉండు.
అమ్మా మీరు ఏడున్నారా? ఒరే ఏంద్రా ఇదంతా? ఏడికి తీసుకొచ్చినావు మమ్మల్ని? ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పురా. ఇదంతా మనదేనే, ఇల్లంతా మనదే. మనదంతా అంటే మనది ఎట్లా అవుతుందిరా? అమ్మా చెల్లె పెళ్లి చేస్తా, నీ ఆపరేషన్ కూడా చేపిస్తా, మనకి ఎటువంటి డోకా లేదమ్మా. ఏం డోకా లేదురా? ఏం సెట్ చేసినావురా? ఏం సెట్ చేశాను? మీ లైఫ్ సెట్ చేసిన, నన్ను నేను నా లైఫ్ సెట్ చేసుకున్నా. అందుకోసమే ఆమెను పెళ్లి చేసుకున్నా. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? ఓ చూసినవా? అవును చూశాను. ఈ ఫోటో నీ దగ్గర ఎందుకుంది? అతనికి నీకు ఏం సంబంధం? ఎప్పుడో చెప్పాల్సింది, ఇప్పుడు చెప్తా విను. అవును, ఆ ఫోటోలో ఉన్నది మీ నాన్నే. నా పెళ్ళి కాకుండా మీ నాన్న నేను ప్రేమించుకున్నా, గాఢంగా ప్రేమించుకున్నా, పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నా. అనుకోని కారణాల వల్ల నా పెళ్ళి ముందే జరిగిపోయింది. ఆ తర్వాత మీ నాన్న పెళ్ళి కూడా జరిగిపోయింది. అదే సమయంలో నా భర్త చనిపోయాను. ఈ అవదాస్కి నేను ఒక్కదాన్నే వారసురాలిని. అప్పుడే మీ నాన్నని పెళ్ళి చేసుకుందామని వచ్చాను. కానీ అప్పటికే పెళ్ళయిందని మీ ఇద్దరు పిల్లలని తెలిసి అతని జీవితంలోకి వచ్చి అతన్ని బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఇలానే ఉండిపోయాను. ఈ మధ్యలోనే చనిపోయాడని తెలిసింది. నీకేదో సాయం చేద్దాం అనుకుంటే ఊరికే నువ్వేం తీసుకోవని నాకు అర్థమైంది. పెళ్ళి కావాల్సిన చెల్లి, ఆపరేషన్ కావాల్సిన తల్లి, నేను సాయం చేస్తే నువ్వు తీసుకోవని ఈ నిర్ణయానికి వచ్చిన. నేను నా అంతరాత్మలో ఒక కోరిక ఉంది, అది నీ వల్ల తీర్చుకోవాలనుకున్నా. కోరిక ఏంటిది? అది అతనితోటి జీవితం పంచుకోకపోయినా అతని ఇంటి పేరన్నా పంచుకుందాం అనుకున్నా. అందుకే నిన్ను నేను పెళ్లి చేసుకున్నా. నా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తున్నా. మీ ఇంటి పేరు నా సమాధి మీద రాయించు. దీనికోసమే నేను బతుకున్నది, అంతేగాని నేను పెళ్లి చేసుకునేది సంసార సుఖానికి కాదు. మళ్ళీ పెళ్లి చేసుకో. నువ్వు ఫోటో చూసినావు తెలుసు నాన్న, నీ కళ్ళ ముంగట నేను ఉండలేనా. అందుకే ఈ రోజు నా జీవితాన్ని ముగిస్తాను. ఆడది మనసారా ప్రేమిస్తే అతని కుటుంబాన్ని తన కుటుంబంగా భావిస్తుంది. అది ఆడతనమో అమ్మతనమో కానీ మోసం చేసినా ప్రేమనే పంచుతుంది, పగని కాదు. తన అంతరాత్మలో ఉన్న ప్రేమ తీరేదాకా ప్రాణాలతోనే ఉంటుంది. ఆ ప్రేమ కోసం ఎన్ని పాటలు ఆటుపోట్లనైనా ఎదుర్కొంటుంది. అదే ఆడదాని మనసు అంతులేని ప్రేమకు నిదర్శనం. ఇట్లు కుమార్ పటేల్.